బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజీ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కార్తీక అమావాస్య గురుగారు, ఆఖరి అమావాస్య కార్తీక మాసంలో కదా, మరి ఈ రోజుకి ప్రత్యేకత ఏమైనా ఉందా? ఈ అమావాస్యని మేమంతా ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ముఖ్యంగా నరదిష్టి, నరఘోష ఉన్న వాళ్ళకి ఈ అమావాస్య ఎలా అయినా ఉపయోగపడుతుందంటారా? కార్తీక అమావాస్య చూస్తున్నాగానే 30 రోజులు గడిచిపోయాయి. ఇక ఆఖరి రోజైనటువంటి అమావాస్య దగ్గరికి వచ్చేసేసామమ్మ. ఈ అమావాస్యకి చాలా ప్రత్యేకత ఉంది. వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా ఏదైతే అనుకుంటున్నారో అది సరైనది కాదు, వాస్తవాన్ని తెలియచేసే విషయం మనము ప్రూఫ్తో సహా మనం చెప్పుకుందామమ్మా. గురుగారు, ఏంటి ఈ అమావాస్య రోజున చేయాల్సినటువంటి విధి విధానాలు ముందు తెలుసుకుందాం. కానీ మనకు మహాభారత యుద్ధం తెలుసు కదమ్మా. యుద్ధం ప్రారంభమైంది ఎప్పుడు అని చెబితే ఈ త్రయోదశి రోజు మార్గశిర త్రయోదశో చతుర్దశో ప్రారంభమైంది అని అంటారు. మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి అని అంటారు. గీతా జయంతి మార్గశిర శుద్ధ ఏకాదశి కాదు, మరి గురుగారు కార్తీక అమావాస్య రోజునే ఈ యొక్క గీతా జయంతి. అవునా? మనకు దీనికి ప్రమాణం కూడా తెలియజేసుకుందామమ్మా. మహాభారత యుద్ధ కాలంలో 10 రోజుల పాటు యుద్ధం చేశాడు భీష్ముడు. మాఘశుద్ధ అష్టమి రోజున ప్రాణం వదిలాడు. భీష్మాష్టమి. అప్పుడు భీష్మాష్టమి అంటే మహాభారత యుద్ధకాలం 10 రోజులు, మాఘశుద్ధ అష్టమి మొత్తం కలిపితే 68 రోజులు. ఈ మాఘశుద్ధ అష్టమి నుంచి 68 రోజులు వెనక్కి గనక వెళితే ఈ అమావాస్య తేలుతుంది. కార్తీక అమావాస్య రోజే గీతా జయంతి. అంటే శ్రీకృష్ణ భగవానుల వారు భగవద్గీతని అర్జునుడికి ఉపదేశం చేయడం జరిగింది. కార్తీక బహుళ అమావాస్య రోజునే యుద్ధం ప్రారంభమైంది. ఇది తెలుసుకోవాలమ్మా. ఇంకొక ప్రమాణం కూడా చేసుకుందాం. ఒక ప్రమాణం తెలిపాం. అంటే భీష్ముడు మరణించింది మాఘశుద్ధ అష్టమి కదా, అందరికీ తెలిసిందే. 68 రోజులు వెనక్కి వెళితే కార్తీక బహుళ అమావాస్య. తరువాత శ్రీకృష్ణుల వారు రాయబారానికి వెళ్ళినటువంటిది రేవతి నక్షత్రం. అంటే కృత్తికా నక్షత్రానికి కార్తీక పౌర్ణమి రావాలి. తర్వాత వెళుతూ వెళుతూ కర్ణుడిని కలుసుకున్న తర్వాత కర్ణుడితో చెబుతాడు, రేపు జ్యేష్ఠ నక్షత్రముతో కూడుకున్నటువంటి అమావాస్య రోజున యుద్ధం ప్రారంభమవుతుంది అని చెప్తాడు. అంటే మనకిక్కడ యుద్ధం ప్రారంభమైంది కార్తీక మాస బహుళ అమావాస్య. ఆ రోజే గీత ఎంతసేపు చెప్పాడమ్మా? కొద్దిసేపే. తర్వాత వెంబడే యుద్ధం ప్రారంభించడం జరిగింది. కానీ అమావాస్య రోజు ప్రారంభిస్తారా మీ లెక్క ప్రకారం? అమావాస్య అనేటువంటిది పక్కకు పెట్టండమ్మా. అమావాస్య రోజు ప్రారంభమైంది అంతే. అందుకనే చెడుపై మంచి గెలిచింది. ఇదేమీ ఇల్లు కట్టుకోవడమో పెళ్లి చేయడం కాదమ్మా, యుద్ధం చేస్తున్నాం. కాబట్టి దానికి మంచి పని కంటే 10 రకాలుగా ఆలోచన చేసి మంచి పని ఎప్పుడైనా మొదలు పెట్టాలి. చెడు పనికి ఎప్పుడైతేందమ్మా? వినాశనమే కదా, చెడే కదా. యుద్ధం అంటే మంచి ఎలా అవుతుంది? ఎవరో ఒకరు మరణించాలి, చెడుపై మంచి గెలవడం. మంచి గెలవాలంటే చెడు పోవాలిగా. మరి ఆ చెడుని పోవడం కోసం చేసినటువంటిది. ఇందులో జన నష్టం జరిగింది కదా, అది కూడా చెడే కదమ్మా. ఇప్పుడు మనకు యుద్ధ వాతావరణాలు చూస్తున్నాం, అదేమన్నా మంచిదా? ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా పౌరులు చనిపోతున్నారు. కాబట్టి ఈ కార్తీక మాసము అమావాస్య, గీతా జయంతి, భారత యుద్ధం ప్రారంభమైన రోజు అనే విషయాన్ని అవగాహన చేసుకుంటే చాలు. మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి కాదు. ఇది పర్ఫెక్ట్. ఇక తర్వాత ఈ రోజు చేయవలసినటువంటిది ఆఖరి రోజు. కాబట్టి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున అంటే చాలామందికి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. ఏ రోజు అమావాస్య? 19వ తారీఖు 20వ తారీఖు? మనకు చాలా మటుకు ఉన్నటువంటిది ఏంటంటే సూర్యోదయానికి ఉన్నటువంటి తిథి ఏదైతే అది
మనకు ప్రామాణికంగా ఆ రోజంతా చెప్పవచ్చు. పాటిస్తుంటాం. కానీ అమావాస్య దేనికి ప్రత్యేకమైనటువంటిది? పితృదేవత ఆరాధనకి ప్రత్యేకమైనటువంటిది. పితృదేవత ఆరాధన ఎప్పుడు చేస్తారు? సూర్యోదయం అవ్వగానే చేయరు, అపరాహ్న కాల ప్రవేశం చేసిన తర్వాత చేస్తారు. ఈ అపరాహ్న కాలం అనేటువంటిది ఈ అమావాస్య 19వ తారీఖు రోజున వ్యాపించి ఉంది. కాబట్టి ఈ అమావాస్యని అనగా 19వ తారీఖు రోజున పితృ కార్యక్రమాలు అనగా ఎవరైతే అమావాస్య రోజున చనిపోయారో వాళ్ళ కోసం చేసేటువంటి పిండ ప్రదానం తర్పణాది కార్యక్రమాలు 19వ తారీఖు రోజున చేయాలి. అమావాస్య సందర్భంగా ఆఖరి రోజు కాబట్టి చేసేటువంటి దానాలు కానీ ఏవైనా కానీ చెయ్యాలి అని అంటే 20వ తారీఖు రోజున చేయాలి. ఎందుకంటే 12:16 వరకు ఆ రోజున 20వ తారీఖు రోజున అమావాస్య ఉంది. కాబట్టి ఈ రోజునైనా కానీ ఇక ఆఖరి రోజు కాబట్టి శివారాధన చాలా ప్రత్యేకమైనటువంటిదిగా చెప్పబడి ఉంది. ఈ రోజున గొప్పదైనటువంటి దేవతా కార్యక్రమాలు చేసుకుంటే విశేషమైనటువంటి బలమమ్మ. ఎందుకనంటే స్వాతి నక్షత్రం వెళ్ళిపోయిన తర్వాత విశాఖ నక్షత్రం వస్తుంది. విశాఖ నక్షత్రానికి ప్రాముఖ్యత ఏంటంటే అన్ని నక్షత్రాల్లోకెల్లా విశాఖ నక్షత్రము అధిపతి లాంటిది. అందుకే విశాఖ నక్షత్రంలో నక్షత్రమధిపత్ని విశాఖే అని అంటే అధిపతి లాంటిది, మణిపూస లాంటిది, చాలా పవర్ లాంటిది. అందుకనే ఈ రోజున ఎవరైనా కానీ దేవతా ఆరాధన విశేషమైనటువంటి పుణ్య ఫలితం ఇస్తుంది. ఎలా చేయాలి? ఈశ్వరుడికి ఏ ద్రవ్యముతో అభిషేకం చేయాలి అంతకంటే పెద్దగా అవసరం లేదు, చెప్తానమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ నెల 20వ తారీఖు రోజున అమావాస్య సందర్భంగా మహిమాన్విత శ్రీశైల క్షేత్రంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభమీన రాశిలో జన్మించిన వారికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉపద్రవాలకి గురు అతిచారం కారణం. కాబట్టి 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి దోషప్రదము కావున సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాలని ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి సంప్రదించగలరు. ఈ రోజున ముఖ్యంగా ఈశ్వరుడికి కానీ కాలభైరవుడికి కానీ ఆవ నూనెతో అభిషేకం చేయాలమ్మా. ఇది ప్రధానం. ఆవ నూనెతో అభిషేకం ఏ సమయంలో ఏ సమయంలోనైనా కానీ ఉదయం 12 లోపల చేయవచ్చు. గురుగారు ఇంట్లో కూడా చేసుకోవచ్చునమ్మా. తర్వాత విశేషించి ఆ యొక్క శివాలయంలో కానీ భైరవుడి దగ్గర కానీ కాలభైరవుడి దగ్గర కానీ ఇంట్లోనైనా కానీ కూష్మాండ దీపం అనేటువంటిది వెలిగించాలి. ఈ రోజున కూష్మాండ దీపం వెలిగించి అంటే బూడిద గుమ్మడికాయని తీసుకొని వచ్చి సగానికి కోచి మధ్యలో ఉన్నటువంటిది కొంత తీసి అందులో నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ వేసి వెలిగించాలి. దేవుడి గుడిలోనా లేకపోతే గడప దగ్గర ఎక్కడ వెలిగించాలి? భైరవుడి దగ్గరనైనా శివాలయం దగ్గరనైనా, శివాలయంలో లేదా శివాలయంలో బయట ఎక్కడైనా కానీ లేదా ఇంట్లోనైనా వెలిగించుకోవచ్చు. కాలభైరవాష్టకం ఈరోజు పారాయణం చేయాలమ్మా. ఈరోజు విశాఖ నక్షత్రం ఉంది. విశేషంగా అమావాస్య తిథి గురువారం కూడా అయినటువంటిదమ్మా. మంగళవారం, బుధవారం వచ్చింది, గురువారం వచ్చింది అమావాస్య. కాబట్టి విశేషమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున శివలింగ దానము, ఉసిరిక దానము, అలాగే సాలగ్రామ దానం, ఇవన్నీ దానాది కార్యక్రమాలు చేయవచ్చు. దీపదానములైనా చేయవచ్చు. ఇక అమావాస్య కాబట్టి ఈ రోజున విశేషముగా అమ్మవారి ఆరాధన చేయాలి. అమ్మవారికి ఎర్రటి పుష్పాలు, మందార పుష్పాలు కానీ లేదా గులాబీ పుష్పాలు కానీ అమ్మవారికి వేసి కుంకుమ పూజ జరిపించడం చాలా మంచిది. అవకాశం ఉంటే దేవాలయంలో అమ్మవారికి సంబంధించినటువంటి దుర్గా హోమం జరిపించుకుంటే చాలా విశేషం. లేదా దశమహావిద్యల్లో భాగమైనటువంటి ఈ ప్రత్యంగిర అమ్మవారి యొక్క పూజ కానీ జరిపించుకున్న చాలా విశేషం. సో ఈ అమావాస్య రోజు ముఖ్యంగా గురుగారు నరదిష్టి, నరఘోషతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఏదైనా రెమెడీ సజెస్ట్ చేస్తారా? బుధవారం నాడు ఉన్నది కాబట్టి బుధవారం నాడైనా కానీ చేయవచ్చు, గురువారం నాడైనా కానీ చేయవచ్చు. రాహుకాలంలో బూడిద గుమ్మడికాయని చక్కగా అలంకరించి ఎర్రటి వస్త్రము, ఈ ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో నల్ల జీడి గింజలు, కొద్దిగా తోక మిరియాలు, పటిక బెల్లం, తినేది కాదు అది దిష్టి తీసేది వాడేస్తారు పటిక బెల్లం, పట్కరి అంటారు, పటిక అంటారు. తర్వాత కొన్ని గవ్వలు, నక్షత్ర గవ్వలు, అలాగే ఎండు మిరపకాయలు, నిమ్మకాయ మరియు ఈ సంబంధించినటువంటి నల్ల జీడి గింజలు, ఇవన్నీ ఆ ఎర్రటి ముడ్డలో మూటగట్టి
రాహుకాలం ఉన్న సమయం కానీ లేదా అమావాస్య ప్రవేశించిన సమయం కానీ ఈ సమయంలో కనుక ఎవరైతే ఇంటి గుమ్మాని కానీ వ్యాపార స్థలంలో కానీ కడతారో లేదా గుమ్మడికాయని బలిస్తారో ఈ రోజున, అంటే గుమ్మడికాయని బలిచ్చేటప్పుడు కూడా దిగదురుపు చేయాలమ్మా. అంటే గురుగారు అంటే మనిషికి దిష్టి తగులుతుందని అంటారు కదా. అంటే మనకు శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందనంటే ఎప్పుడు కూడా జీవహింస పనికిరాదు. అందుకని ఒక నిమ్మకాయని కనుక కోసి బలి ఇస్తే అది ఒక కోడిని బలి ఇచ్చినట్టుగా, గుమ్మడికాయని బలి ఇస్తే అది చాలా గొప్పదమ్మా, మహిషమును బలి ఇచ్చినంత బలం. కాబట్టి మానవుడికి చెప్పలేనటువంటి దిష్టి తగులుతుంది కదమ్మా. దిష్టి వల్ల ఎన్నో రకాలైన ఉపద్రవాలు, అన్నం తినబుద్ధి కాదు, దేని మీద ఆసక్తి ఉండదు, ఇంత తిన్నా కడుపు నిండిపోతుంది, ఎప్పుడూ గుండె బరువుగా కడుపు బరువుగా ఉండడం, ప్రశాంతత లేని జీవితం, చికాకుగా ఉంటుంది, ఏ పని చేయబుద్ధి కాదు. గ్రహాలు ఎంత బాగున్నా దిష్టి తగిలితే ఇలా ఉంటుంది. ఎవరైనా ప్రయోగం చేసినా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ తొలగిపోవడం కోసం చక్కగా గుమ్మడికాయను మనం తీసుకొని వచ్చి గుమ్మడికాయని 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్గా, తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్గా, మళ్ళీ మనిషి నుంచి పైనుంచి కింది దాకా దిగదురుపుతూ 9 సార్లు దిగదొడిచి పగలగొట్టి ఎడమ చేతిలో ఉన్నటువంటి దాన్ని కుడి చేతికి విసిరేయడం, కుడి చేతిలో ఉన్నదాన్ని ఎడమ చేతికి విసిరేసి తర్వాత పసుపు కుంకుమ చల్లి ఎవరికైతే దిష్టి తీస్తారో ఆ వ్యక్తి స్నానం చేస్తే దోషమంతా తొలగిపోతుంది. ఇది ముఖ్యంగా చేయాలి. గుమ్మడికాయ అప్పుడు వెంటనే పడేసేయచ్చా గురుగారు? ఒక రాత్రి నిద్ర చేయాలి అట్లా ఏమైనా ఉంటుంది? అట్లే పడేసేయచ్చు, తప్ప నేను ఉండాల్సిన అవసరం. ఇంటికైతే కుడివైపులో ఉన్నది ఎడంవైపు, ఎడంవైపులో ఉన్నది కుడివైపు చేయాలి. ఇక దిష్టి మనిషికి తీస్తే ఇక ఏం అవసరం లేదమ్మా, దాన్ని పడేసేయచ్చు. స్నానం చేసేసి ఉన్న బట్టలతోనే స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళిపోతే చాలు. చాలా మటుకు దిష్టి పోతుంది. కేవలం దిష్టనే కాదమ్మా, ఏ వ్యక్తికైతే ఈ గుమ్మడికాయ దిష్టి తీస్తారో ఆ వ్యక్తికి జాతకంలో ఉండేటువంటి గండములు, దోషములు ఉంటాయి కదా, అవి తొలగిపోతాయి. అవి మన కంటికి కనిపించవు. గండములు వచ్చి త్రుటిలో తప్పితుంది కదా, అప్పుడు మనకు అర్థమవుతుంది ఆ రోజున చేసినటువంటి పని వల్ల మనకి ఇంతటి. లేకపోతే అది ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, జర్రుంటే చచ్చిపోయేటుంది కదా అని, అట్లా శ్రీహరిది ఏదో డైలాగ్ ఉంటుంది కదా, అలా. పోలేండి గారు మంచి మంచి విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య రోజు మేమంతా ఏం చేసుకోవాలో, ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.